వేదికను అలంకరించిన పెద్దలు డాక్టర్ కరుణానిధి గారు, శ్రీ రామకృష్ణ గారు ఉన్నారా లేరా అన్నంత చాలా డీసెంట్గా, చాలా క్వైట్గా, అసలు ఇది ఒక పిల్లల ఫంక్షనేనా అని చాలా ప్రిన్సిపల్డ్గా ఉన్నటువంటి పిల్లలందరికీ హ్యాట్స్ ఆఫ్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ ఇదంతా టీచర్లను చూసి భయమా, లేకపోతే మీరు ఒరిజినల్గా ఇంతేనా? సమాధానం కూడా చెప్పరా? వావ్, ఓకే. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నారాయణ టెక్నో స్కూల్ 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ గారు మా ఇంటికి రావడం, మా భాషా గారితో నన్ను ఇన్వైట్ చేయడం, ఇక్కడికి రావటం వెనకాల స్వార్థం ఏంటంటే కాసేపు పిల్లల మధ్య ఉంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి రకరకాల ఇష్యూస్లో నుంచి బయటికి రావచ్చు కాసేపు, అండ్ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన న్యూస్లు వినే బాధ కాసేపు తప్పుతుంది అని ఒక చిన్న స్వార్థం అంతే. సంస్కృతి అనే చాలా చక్కటి పేరు పెట్టారు కార్యక్రమానికి. సంస్కృతి సాంప్రదాయం అంటే మనం ప్రస్తుతానికి ఏ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నామో అదొక ప్రశ్నార్థకమైన విషయమే. ఎదుటి మనిషిని గౌరవిస్తూ మనిషి విలువ తెలుసుకోవటం అనేది నా దృష్టిలో సంస్కృతి. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది నాకు తెలియదు. నాకు ఎక్కువ తల్లిదండ్రులే కనిపిస్తున్నారు. మీ పిల్లలపై మీ ప్రేమానురాగాలు, ఆప్యాయత, అనురాగాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఈ రోజుల్లో కరువు అవుతుందనేది నాకు తెలిసినంత వరకు ఎదుటి మనిషితో ఎంత సెన్సిటివ్గా బిహేవ్ చేయాలి, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సున్నితమైన భావాల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది తల్లిదండ్రులుగా మనందరూ వాళ్ళకి ఈ నాలెడ్జ్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఉన్న సమాజంలో అని నా భావన. పొద్దున్న లేస్తే బయటికి వెళ్ళామంటే ఇంటికి తిరిగి వస్తామో లేదో అన్న పరిస్థితుల్లో ఉన్నాం మనందరం. కావాల్సింది ఏంటి? సంతోషంగా ఎదుటి వ్యక్తిని వాళ్ళకి కొంచెం కంఫర్ట్ మనం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కంఫర్ట్ తీసుకోగలిగితే చాలు. ఇకపోతే నేను ఎక్కువ మాట్లాడి ఇక్కడ ఎవరికో ఏదో క్లాస్ తీసుకోవాలని చెప్పి రాలేదు. కాస్తసేపు ఈ పిల్లలందరి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూసి పాడితే విని చప్పట్లు కొట్టి మీలో ఒకదానిగా ఎంజాయ్ చేద్దామని వచ్చిందండి. నా దృష్టిలో అంటే మా అమ్మ నా 9వ వయసు నుంచి నాకు సంగీతంతో పరిచయం చేసింది. నాకు భోజనం పెడుతూ సంగీతం, స్నానం చేయిస్తూ సంగీతం, పాట తప్పించి నాకు నా జీవితంలో తెలిసిందేం లేదు. ఆ రకంగా నా తల్లి నన్ను ప్రోత్సహించింది కాబట్టి అప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకోనివ్వట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని నేను తిట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినప్పటికీ తన జీవితాన్ని అంత డెడికేట్ చేసింది. నేను పెరిగి పెద్దదాన్ని ఒక మంచి గాయనిని కావాలని. నేను ఏ స్థాయిలో ఉన్నాననేది నాకు తెలియదు, కానీ నేను ఏ స్థాయిలో ఉన్నా దాని వెనకాల నా తల్లి కృషి మాత్రం నేను జీవితంలో మర్చిపోలేనిది. సో అలాగే అంటే ఫోకస్డ్గా ఒక పని మీద ఫోకస్డ్గా ఉంటే దాని తాలూకు రిజల్ట్ ఏంటి అనే దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి నేను సర్వదా రుణపడి ఉంటాను. నా దృష్టిలో వెలుగు ఈ రోజుల్లో మనం అంధకారంలో బతుకుతున్నామని చెప్పాలి. నో హోప్, నథింగ్. బట్ వెన్ యూ జస్ట్ సిట్ బ్యాక్, థింక్ అండ్ క్లోజ్ యువర్ ఐస్, వెన్ యూ సీ ఒక బ్రైట్ లైట్ కనిపిస్తుంది. అదే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ చదువుకుంటే వస్తుంది, సంస్కారవంతంగా పెరిగితే వస్తుంది. ఆ సంస్కారము, ఆ చదువు మీకు నారాయణ స్కూల్లో పుష్కలంగా దొరుకుతున్నాయి అని నేను భావిస్తున్నాను. దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకోసం నేను ఖచ్చితంగా పాట పాడతాను. కాకపోతే ఇది సినిమా పాట ఏదో ఒకటి పాడేసి వెళ్ళిపోయే సందర్భం కాదు. సో నేను మా గురువు గారి దగ్గర మొట్టమొదటిసారి నేర్చుకున్న ఒక
మంచి పాట నేను పాడతాను. నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే బలవంతంగా అయినా చప్పట్లు కొట్టండి. ఓకే? పలుమతాల భాషల పరిమళాల కదంబం, పలు రీతుల సంగమం, మా భారత కుటుంబం. ఊరికేటి నదులు మన జానపదులు, వికసించే తోటలు, వినిపించే పాటలు, వేద ఘోషలు, బౌద్ధ వాక్కులు, గుబాళించి పరచినవి విశ్వశాంతి బాటలు. మానవాళి వికాసమే భారతీయ తత్వం, పలు రీతుల సంగమం, మన భారత కుటుంబం. సకల కళారామమిదే నివాసము, అందరినీ ఆదరించు స్వర్గధామము. ఇలా తలపై వెలసిన స్నేహ గీతము, సమత మమత రూపమే మా దేశము. జనహితమే మా జాతి చల్లని హృదయం, పలు రీతుల సంగమం, మన భారత కుటుంబం. పలు మతాల భాషల పరిమళాల కదంబం, పలు రీతుల సంగమం, మన భారత కుటుంబం. Thank you, man, for taking us into a wonderful world with your sweet words and song. Now, I request Mr. Navadeep to come on to the dais and take his seat. Let us all welcome